మన జీవితాలతో పెనవేసుకుపోయిన ప్లాస్టిక్ సైలెంట్ కిల్లర్గా మారిందా? ఖర్చు తక్కువ, ఉపయోగానికి అనుకూలంగా ఉందని విచ్చలవిడిగా ప్లాస్టిక్ని వాడి మన ఆరోగ్యాన్ని పణంగా పెడుతున్నామా? ప్లాస్టిక్ని వేడి చేయడం అంటే క్యాన్సర్ను స్వాగతించడమేనా? పేపర్ ప్లేట్స్లో భోజనం చేస్తే క్యాన్సర్ కారకాలు కడుపులోకి వెళ్తున్నాయా? మన నిర్లక్ష్యం వల్లే క్యాన్సర్ సాధారణ జబ్బుగా మారిపోయింది. పెరిగిన ప్లాస్టిక్ వినియోగం మనిషి మనుగడకు సవాల్గా మారిందా? విచ్చలవిడిగా ప్లాస్టిక్ వినియోగించడం క్యాన్సర్కు కారణమవుతుందా? భవిష్యత్ తరాలపై ప్లాస్టిక్ ఎలాంటి దుష్పరిణామాలు చూపించబోతుంది? పర్యావరణవేత్తలు, డాక్టర్లు ఏం చెప్తున్నారు? ఈనాటి ఫోకస్లో చూద్దాం. మన నిత్య జీవితంలో ప్లాస్టిక్ భాగమైపోయింది, నిత్యావసరంగా మారిపోయింది. ప్లాస్టిక్తో ఏర్పడిన ఈ విడదీయరాని బంధం మనిషి మనుగడనే ప్రశ్నార్థకం చేస్తుంది. దీంతో ప్లాస్టిక్ను శాశ్వతంగా తరిమి కొట్టాలనే ఉద్యమం ప్రారంభించాల్సిన సమయం వచ్చింది. జ్వరం, తలనొప్పి, కడుపు నొప్పి వంటివి ఎలా రొటీన్ జబ్బులో క్యాన్సర్ కూడా ఆ జాబితాలో చేరిపోయేలా ఉందంటున్నారు పర్యావరణవేత్తలు. మనిషి పొద్దున్నే లేచినప్పటి నుండి పాలతో మొదలయ్యే ప్లాస్టిక్ స్నేహం, నిద్రపోయే ముందు వేసుకునే టాబ్లెట్స్, దాచిపెట్టుకునే బాక్స్ వరకు ప్లాస్టిక్ తప్పనిసరిగా మారింది. వాడుకునేందుకు సౌకర్యవంతంగా వస్తువులు ఉండడం, అందుబాటు ధరల్లో దొరకడంతో ప్లాస్టిక్ మన జీవితంలోకి అనేక రూపాల్లో ప్రవేశించింది. దీంతో ప్లాస్టిక్ లేనిదే రోజు గడవని పరిస్థితిలో ఉన్నాం. కూరగాయల దగ్గర నిత్యావసర సరుకుల వరకు బయట నుంచి ఇంట్లోకి తీసుకొచ్చే ప్రతి ఆహార పదార్థం ప్లాస్టిక్ కవర్లోనే వస్తుంది. అంటే అన్ని రకాలుగా క్యాన్సర్ను తెచ్చుకుంటున్నామంటున్నారు పర్యావరణవేత్తలు. నేటి రోజుల్లో ఆరోగ్యమే మహాభాగ్యం అన్నటువంటి సూక్తిని మరవరాదు. చిన్నవాళ్ళైనా, పెద్దవాళ్ళైనా, వృద్ధులైనా నేడు మన యొక్క జీవనశైలికి అనుగుణంగా ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి. మనం నిత్యం తీసుకున్నటువంటి ఆహారాన్ని ప్లాస్టిక్ ప్లేట్లలో కాకుండా మంచిగా సంప్రదాయబద్ధమైనటువంటి ప్లేట్లలో తీసుకోవడం చాలా ఉత్తమం. దీనివల్ల ఏమవుతుందంటే మన ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది. నేడు ప్రభుత్వాలు కూడా దీన్ని గట్టిగా కృషి చేయాలి. ప్లాస్టిక్ వినియోగం లేని చోటంటూ ఏదీ లేదు. ప్లాస్టిక్ను ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు, సమయం, సందర్భం, స్థలం అనే వ్యత్యాసం లేకుండా విచ్చలవిడిగా ఇష్టం వచ్చినట్లు వాడేస్తున్నారు. ఇలా వినియోగించే వారిలో నిరక్షరాస్యులు ఉన్నారు, అక్షరాస్యులు ఉన్నారు, ఉన్నత వర్గాలకు చెందిన వాళ్లు ఉన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యక్రమాలలో ఏదో ఒక రకంగా ప్లాస్టిక్ వినియోగం రొటీన్గా మారిపోవడంతో ప్లాస్టిక్ వినియోగానికి కాదెవరూ అనర్హులు అనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. విచ్చలవిడిగా ప్లాస్టిక్ను వినియోగిస్తూ మన ఆరోగ్యాన్ని మనమే పణంగా పెడుతున్నామంటున్నారు నిపుణులు. ప్లాస్టిక్ తయారు చేయడానికి చాలా కెమికల్స్ వాడతారండి. అందులో మెయిన్గా BPA, PFAS అనే కెమికల్స్ ఉంటాయి. దీని నుంచి అది వేడి అయినప్పుడు ఏమవుతుందంటే ఆ కెమికల్స్ అనేటివి మనకు తెలియకుండానే మన బాడీలోకి వెళ్తాయి. వెళ్ళడం వల్ల హార్మోనల్ చేంజెస్ వచ్చేసి అక్కడి నుంచి అది క్యాన్సర్ లాగా మారే రిస్క్ పెరుగుతుంది. సో ప్లాస్టిక్ వల్ల ఈ రెండు విధాలుగా మన క్యాన్సర్ రిస్క్ అనేది పెరుగుతుంది. ఇది చెరగొద్దు, మనం రిస్క్ తగ్గించుకోవాలంటే మెయిన్గా ప్లాస్టిక్ని వేడి అస్సలు చేయొద్దు. ఆ వేడి వల్ల ఆ కెమికల్స్ అనేటివి ఆ టీలోకి కలిసిపోయి మనం తీసుకునే దాంట్లోకి వచ్చేస్తాయి. సో దీని నుంచి కూడా క్యాన్సర్ రిస్క్ అనేది పెరుగుతుంది. మెయిన్గా ఈ రెండు అవాయిడ్ చేయాలి. మన బాడీలో ప్లాస్టిక్ ఉంది, ఇంత శాతం ఉంది, దీని నుంచి క్యాన్సర్ వస్తుందని ముందు ఐడెంటిఫై చేయలేదు. సో బెస్ట్ థింగ్ ఏమంటే ప్లాస్టిక్ని అవాయిడ్ చేయడం. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు ప్రభుత్వాలు అనేక ప్రయత్నాలు చేస్తున్నాయి. కానీ చిత్తశుద్ధి లేకపోవడం వల్ల ప్రయోజనం దక్కడం లేదు. అధికారుల తనిఖీలు నామమాత్రంగా ఉండటం, ప్లాస్టిక్ తయారీ పరిశ్రమల లాబీకే తలొగ్గడం సాధారణంగా మారిపోయింది. పర్యావరణవేత్తల ఒత్తిడి పెరిగితే ప్లాస్టిక్ తయారీలో ఉపయోగించే ప్రమాదకర రసాయనాల గాఢత తగ్గిస్తూ వస్తున్నారని అంటున్నారు. ప్రస్తుతం ఎకో ఫ్రెండ్లీ ప్లాస్టిక్తో పాటు భూమిలో తక్కువ కాలంలో కరిగిపోయే ప్లాస్టిక్, నిప్పుతో కాల్చడం వల్ల కాలి బూడిదగా మారి భూమిలో కలిసే ప్లాస్టిక్ మార్కెట్లో అందుబాటులో ఉందని అంటున్నారు వ్యాపారులు. ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు చాలా కాలం పాటు నశించకుండా ఉంటాయి కాబట్టి ఇవి భూమి లోపలి పోయినప్పుడు భూమిని కాలుష్యం చేస్తాయి, నీళ్ళలోకి పోతే నీటిని కాలుష్యం చేస్తాయి. అలాగే ఈ భూమిలో నీళ్ళలో ఉండి వాటి నుంచి వచ్చేటువంటి వ్యర్థాలు గాలిని కాలుష్యం చేస్తాయి. అలాగే మానవుని యొక్క శరీరంలోకి వెళ్తూ ఉంటాయి ఇవి. కాబట్టి ఈ ప్లాస్టిక్ వాడకాన్ని ఖచ్చితంగా తగ్గించుకోవాలా. దీని మీద ప్రభుత్వాలు చట్టాలు తీసుకురావాలా. ఈ చట్టాలు తీసుకురావడం వల్ల ప్రయోజనము చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రజలు స్వతహాగా వాళ్ళకి వాళ్ళు అవగాహన చేసుకోవాలి. పర్యావరణ హితమైన అరిటాకులు, మోదుగు ఆకులతో చేసిన విస్తరి ఆకులలో నిలబడి భోజనం చెయ్యలేని పరిస్థితి. కూర్చోబెట్టి భోజనాలు పెడితే అంత సమయం వేచి చూసే ఓపిక లేదు. దీంతో అందరూ ప్లాస్టిక్ ని ఆశ్రయిస్తున్నారు. దీంతో కార్యక్రమం ముగిసిన తర్వాత ప్లాస్టిక్ వ్యర్థాలు గుట్టలుగా పేరుకుపోతున్నాయి.
ఎక్కడికి వెళ్ళినా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానించి మొదలు పెడితే ఈవినింగ్ డిన్నర్ వరకు ప్రతి విషయంలో ఈ ప్లాస్టిక్ తోటే సహవాసం చేయాల్సి వస్తుంది. సో ఈ ఆర్గానిక్ వాడటం అనేది కొంచెం తక్కువగా ఉంది. దాన్ని విరివిగా అందుబాటులోకి తీసుకొని ఈ ప్లాస్టిక్ని నిషేధిస్తే ఈ క్యాన్సర్ను తర్వాత ఈ రోజుల్లో క్యాన్సర్ కూడా కామన్ డిసీజ్ కింద మారిపోయింది. సో ఇవన్నిటిని నివారించాలంటే కుండల పాత్రలలో యూజ్ చేయడము, తర్వాత ఈ మోదుగాకులను మళ్ళీ రీసైకిల్ చేసి మళ్ళీ ఇప్పుడు యూజ్ చేసేటట్లుగా వాడితే కాస్త ఈ జీవితం తర్వాత ఆరోగ్యాన్ని కాస్త మనం ఆయుష్ ప్రమాణాన్ని పెంచుకునే అవకాశం ఉంటుంది. పేపర్ ప్లేట్స్ భోజనం చేస్తున్నామంటే ఎంత ప్రమాదమో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. పేపర్ ప్లేట్స్ పై ఉన్న సన్నని ప్లాస్టిక్ పొర వల్ల భోజనంతో పాటు ప్లాస్టిక్ పేపర్లో గల క్యాన్సర్ కారకాలు మన కడుపులోకి వెళ్తున్నాయి. అంటే మనం మన చేతులతోనే క్యాన్సర్ కారకాలను కడుపులోకి కుక్కుతున్నాం. జనాలకి మనం ప్లాస్టిక్ వాడొద్దు అంటే కూడా వాళ్ళు అదే అలవాటు పడ్డారు. పేపర్ గ్లాస్ కూడా వాడమన్నారు. కాకుంటే పేపర్లో వాటర్ వేస్తేమో ఆగదు. ఎంతసేపు అయినా మేము 5 నిమిషాలు అయితే వెంబడే కారిపోతుంది పేపర్తో. జనాలు చెప్పినారు, ఇంతకుముందు అధికారులు చెప్పినారు, కమిషనర్ అంతా చెప్పి నల్గొండలా. కాకుంటే దానికే అలవాటు పడ్డారు. మన ప్లాస్టిక్ లేకుంటే ఏ వస్తువు కూడా తయారు కాదు, ఏ వస్తువు కూడా బయటికి వెళ్ళదు, రిలీజ్ కాదు. రీయూజబుల్ భూమిలో కరిగే ప్లాస్టిక్ ను వాడుతున్నామంటే అంతకంటే అవివేకం ఇంకొకటి ఉండదు. సంబరపడే వాళ్లకు భూగోళ శాస్త్ర నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ప్లాస్టిక్ ను కాల్చడం ద్వారా భూమి, గాలి కాలుష్యమవుతుంది. క్యాన్సర్ కారకాలు భూమిలో, గాలిలో కలిసి మానవ శరీరాల్లోకి ప్రవేశిస్తున్నాయి. 22 మిల్లీ మైక్రో నానో ప్లాస్టిక్లను పీల్చుకుంటామని, ఆ తర్వాత అవి శరీరంలో రక్తంతో పాటు కలిసిపోయి అనేక అనర్థాలకు, అనారోగ్యాలకు, ముఖ్యంగా క్యాన్సర్కు కారణమవుతాయని అంటున్నారు. అంతేకాకుండా శరీరంలో జన్యు మార్పులకు, వంధత్వానికి కూడా కారణమవుతుందని, భవిష్యత్ తరాల ఆరోగ్యంపై తీవ్ర దుష్పరిణామాలు చూపిస్తుందని అంటున్నారు నిపుణులు. చట్టాల వల్ల ప్లాస్టిక్ను రూపుమాపడం కష్టం. ప్లాస్టిక్ పై అవగాహన పెంచుకోవాలి. అప్పుడే మార్పు సాధ్యం. ప్లాస్టిక్తో పాటు క్యాన్సర్ నుంచి మనకు విముక్తి. ప్లాస్టిక్తో మనిషికి ఏర్పడిన విడదీయరాని బంధం మనిషి మనుగడనే సవాల్ చేస్తుంది. ఇప్పటికైనా ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించకపోతే క్యాన్సర్తో సహజీవనం చేయాల్సిన అనివార్యమైన పరిస్థితి ఏర్పడుతుందని పర్యావరణవేత్తలు చెప్తున్నారు. ఇప్పటికైనా ప్లాస్టిక్ని వినియోగించడం తగ్గిస్తే భవిష్యత్ తరాలు అనారోగ్య బారిన పడకుండా ఉండొచ్చని డాక్టర్లు సూచిస్తున్నారు. కెమెరామెన్ బాలుతో విజయభాస్కర్ టీవీ, నల్గొండ జిల్లా.